మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా వింతగా అసహజంగా అదేమంటే దేవుడు చేసేస్తాడు దేవుడు చెప్పాడని చెప్పి అనవసరమైనటువంటి పరిస్థితులను కల్పించటం ఏ విధంగానూ మంచిది కాదు. దేవుని వాక్యాన్ని బోధించటానికి ఒక నిబద్ధత అవసరము, ఒక సిద్ధపాటు అవసరము. అలాంటివేమీ లేకుండా అదో రకమైనటువంటి పద్ధతులను అనుసరించే వారిని నియంత్రించవలసిన బాధ్యత క్రైస్తవ సంఘము పైన ఉన్నది. అలాంటి వారికి దూరముగా తొలగిపోండి. ఇచ్చకపు మాటల వలన వారు నిష్కపటులను మోసపుచ్చుదురు గనుక వారి నుండి తొలగిపోవటమే మంచిది అన్నాడు. వాళ్ళను బాగు చేయగలిగితే దగ్గరకు వెళ్ళి దేవుని మాటలు చెప్పండి, మన వల్ల కాదండి బాబు, వాళ్ళు బాగా ముదిరిపోయారు, ఎవరి మాట వినే పరిస్థితి కనపడటం లేదు అని మీరు భావించినప్పుడు దేవుడు మరొకరిని వారి దగ్గరకు పంపిస్తాడు. గనుక మనము ఇబ్బంది పడకుండా వారికి దూరముగా తొలగి దేవునికి దగ్గరై మనలో దేవుడించినటువంటి కృపను వృద్ధి చేసుకోవాలి. అలాంటి దివ్యమైన దేవుని సన్నిధిని మనందరం పొందుకుంటూ ఆ దేవుని అనుసరిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.